మీ అంచనా ప్రకారం ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ వార్ అమెరికా సహకారంతో ఎప్పటి లోపల ముగిసే అవకాశం ఉంది, ఎలా ముగిసే అవకాశం ఉంది? అది ఇప్పట్లో అవ్వదండి. అది ముగియదా? ముగియదు. ఎందుకు? ఏమవుతుందంటే ఇరాన్ వాడికి ఏంటంటే వాడికి ఏవైతే పెట్టాయో అన్ని పెట్టేశాడు వాడు. అంటే వారికి ఇవన్నీ చేయడము, ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వార్ చేయకుండా వాళ్ళకి క్షమాపణ చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మళ్ళీ మీ దేశం నుంచి మా మీద అటాక్ అయితే మేము మీ మీద అటాక్ చేస్తాం, అప్పటి వరకు మేమేం చెయ్యము అని చెప్తున్నారు. ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌదీ కానీ, యుఏఈ, ఖతారు, కువైట్, ఇవన్నీ దేశాలు యుఎస్ లో $2 ట్రిలియన్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినారు. వీళ్ళు ఇప్పుడు యుఎస్ మీద ప్రెషరైజ్ తీసుకొస్తున్నారు. మీరు దీన్ని ఆపకపోతే మేము విత్డ్రా చేసేసుకుంటాము మా ఇన్వెస్ట్మెంట్లు అని చెప్పడం జరుగుతుంది. యుఎస్ కూడా ఇంకా మాట వినకుండా అయ్యే స్టేజ్ కూడా నెమ్మదిగా వెళ్తున్నారు. యుఎస్ మీద ప్రెషర్ పెరుగుతోంది. అట్లనే అంతర్గతంగా యుఎస్ లో కూడా ట్రంప్ కి వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది. మొన్న ఒక ఆర్మీ ఆఫీసర్ ఒకటి వైరల్ అయింది వీడియో, నో వార్ అని. నో వార్ అని చెప్పడము, ఇంకా ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది వాళ్ళకి. ఇవన్నీ ఏంటంటే 30% లోపలికి ట్రంప్ అప్రూవల్ రేటింగ్ వచ్చేసింది. సో వీళ్ళు ఏం చేస్తారనుకుంటే ఎయిర్ డిఫెన్స్ లేకపోతే పెద్ద ఖర్చు పెట్టడాలు ఇవంతా ఏం చేయలేదు. ఎందుకంటే ప్రతి రోజు వార్ చేస్తున్నారంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతోంది. సో దీన్ని వీళ్ళు స్లో డౌన్ చేసుకుంటూ వచ్చి ఈ కుర్దులు వీళ్ళు అందరు ఎవరైతే ఉన్నారో సిఐఏ, మొసాద్ యూజ్ చేసుకుని అంతర్గతంగా ఇరాన్ లో అస్థిరతని అలాగే కొనసాగిస్తూ ఉంటారు, సైడ్ లో సప్లై చేస్తూ ఉంటారు. అందుగురించి ఇరాన్ లో అస్థిరత ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వీళ్ళ ఖర్చు పెట్టే డబ్బు తగ్గుతూ ఉంటది. వీళ్ళ సైనికులు వాళ్ళు ప్రాణాలు కోల్పోరు. ఇంకా ఆయిల్ ప్రైస్ ని స్టెబిలైజ్ చేయడానికి చూస్తారు. నెక్స్ట్ రాసి పెట్టుకోండి, ఇరాన్ లో ఉండే ఆయిల్ వెల్స్ వీటిలన్నిటి మీద కూడా ఆర్థికంగా వీళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో అది చేస్తారు. తద్వారా చైనా వాడికి ఇండైరెక్ట్లీ వాడిని చెక్ చేయడానికి చూస్తారు.